అందరికీ నమస్కారం అండి. పార్వతీస్ కిచెన్కి స్వాగతం. చూడండి, ఇవాళ నేను ఒక మంచి ఇంట్లోనే చేసుకునే ఫేస్ స్క్రబ్ అనమాట. చాలా బాగుంటుందండి. చిన్నపిల్లల కానీ పెద్దవాళ్ళు అందరూ పెట్టుకోవచ్చు అనమాట. ఈ ఇంగ్రీడియంట్స్ చూసారండి. ఓట్స్, ఎర్ర కందిపప్పు, బాదం పప్పులు, కొన్ని గులాబీ రేకులు అండ్ పెసలు. ఇవన్నీ చక్కగా సమపాళల్లో తీసుకోండి. కొంచెం ఓట్స్ ఎక్కువ వేసుకోండి అంతే. ఓట్స్ కొద్దిగా ఎక్కువ ఉంటే మనకి మంచిగా మెత్తగా ఉంటుంది అనమాట. గులాబీ రేకులు ఇంట్లో మీరు పువ్వులు పెట్టుకున్నా సరే. నేనైతే ప్యాకెట్ అండి, ఇక్కడ ప్యాకెట్ దొరుకుతుంది, అమ్ముతారు. ఆ ప్యాకెట్ తెప్పించుకున్నాం. ఆ ప్యాకెట్లో చేశాను. చాలా బాగున్నాయండి. మంచిగా చేస్తారంట. కడుపులోకి వాడకూడదు కానీ ఫేస్ స్క్రబ్కి వాడుకోవచ్చు అనమాట. ఓకేనండి. ఇవన్నీ కలిపి మిక్సీలో వేసి చక్కగా మెత్తటి పౌడర్ చేసుకుని జల్లిడితో జల్లించుకుని ఒక డబ్బాలో పోసి పెట్టుకుంటే సూపర్ స్క్రబ్ రెడీ అనమాట. చూసారా? ఇప్పుడు నేను మిక్సీలో వేసి చక్కగా మిక్సీ పట్టి జల్లించి కూడా మీకు చూపిస్తాను. అన్నీ కలిపి 2 వాయిలుగా చిన్న చిన్న వాయిలుగా వేసుకోండి. మీకు ఎంత పెట్టుకుని చేసుకుంటున్నారో దీన్ని మంచి ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో పోసుకుని చక్కగా తల స్నానం చేసినప్పుడు ఫస్ట్ తల కడిగేసుకుని ఫేస్ కూడా ఒకసారి మంచిగా మనం ఫేస్ వాష్తో తోముకొని ఆ తర్వాత ఈ స్క్రబ్ పెట్టి రుద్దుకొని పెట్టుకుంటే సోప్ మళ్ళీ పెట్టుకోండి మీరు ఫేస్ వాష్, లేదంటే అవసరం లేదండి. చక్కగా లైట్ పింక్ కలర్లో ఫేస్ చాలా బాగుంటుందండి. మంచిగా ఉంటుంది అనమాట. మీరు ఇది చేసుకుని ట్రై చేసి చూడండి. నేను గత 5 సంవత్సరాలుగా నేను వాడుతున్నానండి నా ఫేస్కి. నేను ఏ స్క్రబ్బు పెట్టను, ఏ ఫేషియల్ చేయించుకోను. 64 ఇయర్స్ అయినా ఇప్పుడు నా ఫేస్ ఎంత బాగుంటుందంటే, అంటే యావరేజ్గా ఉంటామన్నమాట. మీరు గోల్డ్ ఫేషియల్ లాగా రావాలంటే రాదు, కానీ చాలా బాగుంటుందండి. అసలు నల్లగా ఉండటం కానీ జిడ్డుగా ఉండటం అలా ఉండదన్నమాట. చాలా బాగుంటుంది. మీరు ఇలా చేసుకోండి, సూపర్గా ఉంటుంది.